హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్నర్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్తగా ఒక పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఈ వార్తల్లో నిజమెంత ఉంది? అసలు నిజంగా ఆయన పార్టీ పెడితే ఎందుకు అంటారు సార్? ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టినా కూడా ప్రజలు ఆదరిస్తారంటారా? అసలు ఆయన పార్టీ పేరేం పెట్టాలనుకుంటున్నారు సార్? జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ మధ్య కాలంలో బాగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల టైంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని ఉద్దేశిస్తూ కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు స్పీచ్ల్లో మాట్లాడాడు. వాళ్ళ అభిమానులు తనకి సపోర్ట్ చేయమని ఆయన పిలిపించాడు. సో అయితే ఏమైందంటే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ మీద మన బాలకృష్ణ ఐ డోంట్ కేర్, అతను చంద్రబాబు అరెస్ట్ని ఖండించకపోతే ఏంటన్నట్టుగా మాట్లాడడం, తర్వాత సెట్ జయంతి ఉత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళకపోవడం, వీటన్నిటి వల్ల యాంటీ అయింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొడాలి నానికి వల్లభనేని వంశీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అతను నందమూరి చైతన్య కృష్ణ అతను వాళ్ళ మీద మీరు నా ఇంటర్వ్యూతో సమానం ఏదో అట్లా కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా బాగా వైరల్ అయింది. దాని తర్వాత మొన్న ఎలక్షన్ రోజు ఆయన బ్లూ షర్ట్ వేసుకున్నప్పుడు ఇది మా కోసమే వేసుకొచ్చాడు, అభిమానులకి ఆయన ఇండైరెక్ట్గా పిలిపిస్తున్నాడు, ఇది వైసీపీ కలర్ వేసుకొని వచ్చాడు కాబట్టి వైసీపీకి ఓట్లు వేయండి పిలిపిస్తున్నాడు అనేది వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఆ తర్వాత మొన్న 101వ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని అక్కడ స్లోగన్స్ రావడం, అదే మాదిరిగా గతంలో వర్ధంతప్పుడు కూడా బ్యానర్లు కట్టుంటే అవి తీసేయమని బాలకృష్ణ చెప్పడం, ఇట్లాంటివంతా వైరల్ అయింది. అట్లాగే మొన్న రీసెంట్గా జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ధరిత్రి చిన్నపోయిందని, ఈ తెలుగు గుండె మిస్ అవుతుంది, మీరు వచ్చి ఒకసారి వీటిని తాకండి అని చెప్పడం కూడా తెలుగుదేశం బలహీనపడింది, మీరు రండి అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు అన్నట్టుగా దాన్ని మార్చేసి వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ముందు నుంచి కూడా వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశానికి యాంటీగా ఉపయోగించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా దాన్ని ఖండించలేదు, నన్ను ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీని వ్యతిరేకించట్లేదు అని కానీ ఏ రకమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. అంటే మౌనంగా ఉండడం పాత సామెత ఒకటి ఉంది, మౌనం అర్ధాంగీకారం అని. అంటే జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీ ఉపయోగించుకుంటున్నా కూడా తను ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది ముందు నుంచి ఉంది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ 2009లో క్యాంపెయిన్కి వచ్చాడు. ఆ తర్వాత లోకేష్ వచ్చినాక జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశాడు చంద్రబాబు. అప్పటి నుంచి కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ని క్యాంపెయిన్లకి వాడుకుందామన్న ప్లాన్ అయితే ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఉంటే ఫుల్ టైం రాజకీయాలకి అంకితమై పనిచేయాలి, లేదంటే తెలుగుదేశానికి మనం ఉపయోగపడ్డాం అనవసరం అని అనుకున్నాడు. సో వాళ్ళు కూడా సరే ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కరిష్మా అనేది సినిమా ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ లేకపోయినా పెద్ద లోటు ఏమీ తెలియలేదు. సో ఈ కాంటెక్స్ట్లో మధ్యలో మన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలిసిపోయాడు. అప్పుడు కూడా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అంటే అమిత్ షా తెలుగుదేశాన్ని చేల్చబోతున్నాడు, బీజేపీ తెలుగుదేశాన్ని చేల్చబోతుంది, అందుకని పురంధరేశ్వర్ని అక్కడ పెట్టారు. సో పురంధరేశ్వర్ని ఎన్టీఆర్ని కలిపి కమ్మ పాపులేషన్ని అడ్రస్ చేయడం, మరోవైపు కాపు దీనికేమో సింపుల్గా పవన్ కళ్యాణ్ తీసుకురావడం. సో కమ్మ కాపు కాంబినేషన్ని కలపగలిగితే మనకి అక్కడ బాగుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం వీక్ అయిపోయింది కాబట్టి తెలుగుదేశం నుంచి కమ్మ బ్యాచ్ బలంగా వచ్చేస్తారనేది బీజేపీ అనుకున్నట్టుగా అప్పట్లో వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఎందుకంటే చంద్రబాబు యాక్టివ్గానే ఉన్నాడు, చంద్రబాబు ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు. ఒకప్పుడు 170 వైనాట్ 175 వైనాట్ కుప్పం అన్న స్లోగన్స్ నుంచి ఇవాళ గెలిస్తే చాలరా బాబు అనుకునే స్థాయికి చంద్రబాబు తీసుకురాగలిగాడు వైసీపీని. సో ఈ క్రమంలో వాళ్ళ బీజేపీ ప్లాన్స్ అనేవి పక్కకి వెళ్ళి చంద్రబాబుని చివరికి ఎన్డీఏల కూటమిలో చేర్చుకున్నారు. సో అది వాళ్ళకి ముందు నుంచే ఉందని చెప్తున్నారు. ప్లాన్ బిలో చంద్రబాబుని కూటమిలో చేర్చుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అందుకని చంద్రబాబు అరెస్ట్ కూడా బీజేపీ ప్లానే అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. జగన్ని ప్రెజర్ చేసి చంద్రబాబుని అరెస్ట్ చేయించారు. ఎందుకంటే చంద్రబాబు జగన్ భూతాన్ని చూపించి తమ వైపు వచ్చేట్టుగా చంద్రబాబుని బీజేపీ వాళ్ళే ప్లాన్ చేశారు అనేది కూడా ఒక థియరీ ఉంది. ఏదేమైనా బీజేపీ ఇప్పుడు అక్కడ
చంద్రబాబుతో వెళ్ళాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికిప్పుడు చంద్రబాబుని దెబ్బతీసి తెలుగుదేశం చీలుస్తుందనేది అనుకోలేం. కానీ రేపు పొద్దున బీజేపీకి అక్కడ సొంతంగా మెజార్టీ వచ్చో లేదా ఎన్డీఏ కూటమి చంద్రబాబు మైనస్ విత్ అదర్ ఎన్డీఏ కూటమిలో ఉన్న సభ్యులతో వాళ్ళకి కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పరిస్థితి ఉంటే మాత్రం చంద్రబాబుని ఖచ్చితంగా వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ మిత్రపక్షాలను కూడా చీల్చిన కాంటెక్స్లు చాలా ఉన్నాయి. శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, తమిళనాడు ఏఐడిఎంకే కావచ్చు, ఇలాగా అనేక పార్టీలను వాళ్ళు తమ మిత్రపక్షం అయినా కూడా వాళ్ళు దాన్ని చీల్చి ఆ పార్టీని బలహీనపరిచి ఆ ప్లేస్లోకి తాము రావాలని వాళ్ళు ట్రై చేయడం అనేది కనిపిస్తుంది. సో అలాగా చంద్రబాబును కూడా రేపు బలహీనపరచడం అనేది ఏమి గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళు నెక్స్ట్ 10 ఏళ్ల ప్లాను బీజేపీకి ఉంది. ఈ 10 ఏళ్లలో మనం ఎలా ఏ పార్టీని ఎట్లా చేయాలని. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది, అది జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అని. సో ఆ పార్టీ పేరు ఏమై ఉంటుంది అనేది కూడా వైరల్ అవుతుంది. ఆ పార్టీ పేరు చాలామంది చెప్పేది అన్నా తెలుగుదేశం అనే పేరు ఉంటుంది. అన్న తెలుగుదేశం అనేది ఎందుకంటే వాళ్ళ నాన్న హరికృష్ణ అదే పెట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా అన్న తెలుగుదేశం అనే పార్టీ పేరు పెట్టచ్చు అనేది ఒకటి. రెండవది అటు కాకుండా ఇంకొంత తెలివిగా ఎన్టీఆర్ టీడీపీ అని పెడితే అప్పుడు తన పేరు ఎన్టీఆర్ కలిసి వస్తుంది, తన తాత పేరు ఉంటుంది. సో అట్లా ఫోకస్ అవ్వచ్చు అనేది ఎన్టీఆర్ టీడీపీ అని పెట్టబోతున్నాడు అనేది ఒకటి. అయితే ఎప్పుడు పెడతాడంటే తెలుగుదేశం కానీ ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు తను పార్టీని అనౌన్స్ చేసి ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర యాక్టివ్గా పోరాడి తెలుగుదేశం నుంచి కొంత కమ్మ సెక్షన్ తనని సపోర్ట్ చేస్తుంది అనేది కూడా తనకి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఈసారి గెలవకపోతే చంద్రబాబుకి నెక్స్ట్ వచ్చేసరికి దాదాపు 80 ఇయర్స్ వస్తాయి. ఆయన ఇంత యాక్టివ్గా తిరగలేకపోవచ్చు. లోకేష్ ఇంకా లీడర్షిప్ వాళ్ళు కాలేదు. సో పవన్ కళ్యాణ్ అస్థిరత్వంగా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో కమ్మ సెక్షన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి బీజేపీ మద్దతు కూడా ఉంటుంది. ఇటు పురంధేశ్వరుని కూడా జూనియర్ ఎన్టీఆర్కి మద్దతు ఇవ్వమని వాళ్ళు చెప్పచ్చు. సో ఆ రకంగా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒక నెరేటివ్ కానీ జనంలోకి తీసుకెళ్తే ఎక్కువ మంది మొగ్గు జూనియర్ ఎన్టీఆర్ వైపే చూపించే అవకాశం ఉంది. రేపు పొద్దున పార్టీ పెట్టి అతను పాదయాత్ర చేశాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year 1.5 year పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా అతను లీడర్షిప్ ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది, జనంలో ఇదయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే అందులో అనేక అవకతవకలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ వ్యతిరేకంగా ఇతను ప్రజా ఉద్యమాలు ఇప్పటివరకు ఎవరు నిర్వహించలేదు. వీళ్ళందరూ కూడా పేపర్ టైగర్ లాగా డీటెయిల్ టైగర్స్. ఇప్పుడున్న చంద్రబాబు అయినా లోకేష్ కొంతవరకు పాదయాత్ర చేశాడు, కానీ అతను కూడా అనుకున్న రీచ్ రాలేకపోయారు, అనుకున్న గోల్ అయితే రాలేదు, మధ్యలోనే దాగిపోయింది. సో ఇక పవన్ కళ్యాణ్ మనం వీకెండ్ పొలిటీషియన్ లాగా వచ్చేసి సినిమాటిక్గా మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా ప్రజా ఉద్యమాలు నిర్మించింది ఎవరూ లేదు. సో అది జూనియర్ ఎన్టీఆర్ కానీ చేయగలిగితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఇటు లోకేష్ని ఇటు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి ఒక లీడర్షిప్ ఎదగడానికి ఈ 5 years అతనికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ 2029 ఎలక్షన్కి అంతా అతను రెడీ కాగలుగుతాడు. ఎందుకంటే 5 years టైం అనేది తక్కువేం కాదు. సో ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అతను ఎందుకంటే అతనికి కూడా 35 దాటింది కాబట్టి, సో ఇప్పటి నుంచి తను రాజకీయాల్లో ఉంటే తనకు కూడా ఒక 10 years పడుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు వచ్చినా కూడా రెడీ అయినా కూడా 2029లో అతను కాకపోవచ్చు. రెండోది తెలుగుదేశం సపోర్ట్ కూడా అతనికి శ్రేణుల సపోర్ట్ వెంటనే దొరకపోవచ్చు. దీనికంతా టైం పడుతుంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ అతని వైపు ఉండదు. తర్వాత చంద్రబాబు ఎంత ఆయనకి ఏజ్ అయినా ఆయన స్ట్రాటజీలు వ్యూహాలు ఎవరు వేయలేరు. ఆ రకంగా ఆయన కమ్మ సెక్షన్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్కి దూరంగాను యాంటీగా కూడా మార్చేయగలడు.